పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 84వ సంకీర్తన 2వ వచనం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. కోరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తన మందిరం యొక్క విశిష్టతను గూర్చి, దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకతను గూర్చి వ్రాయబడిందండి. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని, దేవుని మందిరావరణమును చూడవలెనని నా శరీరము కేకలు వేయుచున్నది అని, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అని, వానకోవెలకు గూటి స్థలము దొరికెను అని, అటువంటి మందిరమందు నివసించువారు ధన్యులు అని కోరాహు కుమారులు వారి కీర్తనలలో వ్రాస్తున్నారు. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు హృదయము శరీరము కేకలు వేయుచున్నది అని వారు రాస్తున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనములో యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించుచుండగా ప్రజలందరూ ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయుచున్నారట. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దించుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని యేసు ప్రభు వారు వారికి ప్రత్యుత్తరం ఇస్తారు. దేవుని సన్నిధిలో నదులు చప్పట్లు కొడుతున్నాయట. కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తూ, భూమి ఆకాశములు ఆయనను స్తుతించును, సముద్రములను వాటి అందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించును అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిని సృష్టి లోబడుతుందండి. మన హృదయాలు శరీరాలు ఆయనను బట్టి ఆనందముతో కేకలు వేసే అనుభవం కలిగి ఉన్నామా? ఆత్మలో ఆనందించే అనుభవం, దేవునితో సంబంధం కలిగి ఆయన ఆత్మతో నడిపింపగలిగినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేసే వారితో మనం చేర్చబడకుండా ఆయనను ఆరాధించే ఆయన బిడ్డలముగా మనం ప్రత్యేకతను కలిగి ఉండాలండి. ఈ దినాన్న మీ హృదయము మీ శరీరము వేటి కొరకు కేకలు వేస్తున్నట్టు, వేటిని బట్టి అతిశయిస్తున్నట్టు, మనకు నచ్చిన కార్యాలు చేసినప్పుడు, అవి చేయాలనుకున్నప్పుడు మన శరీరం మనల్ని తొందర పెడుతూ ఉంటుంది. మనం ఏది చేయాలన్నా మన హృదయం మనల్ని తొందర పెడుతుంది. అయితే నేటి దినం దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే హృదయము, అటువంటి శరీరము మనం కలిగి ఉన్నామా? మనము దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించే ఆరాధికులమై ఉన్నామా? లేదంటే మన ఇష్ట కార్యాలను బట్టి వాటి కొరకు పరుగులు తీస్తూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వరంగా ఉన్నామా? ఆయన యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను కనిపెట్టుచున్నాను అని దావీదు గారు మాట్లాడతారు. మన జీవితాలలో ప్రభు ఎన్నో మేలులు చేశారండి. వాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. వస్తువుల కోసం, పరిస్థితులను బట్టి, అనేక పనులను బట్టి మనము లోకములో ప్రయాసపడి పరుగు పెట్టేవారంగా కాకుండా దేవుని సన్నిధిలో నిలబడి ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి మనం రావాలి. అలాంటి అనుభవం మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఆయన దర్శనం పొందినటువంటి మనము, మన హృదయాలు, మన శరీరము ఆనందముతో కేకలు వేసే అనుభవంలోనికి వెళ్తాం. ఆ దేవుని యొక్క సన్నిధిని గడగడ వణికేటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనం పొందుకొని ఉండేలాగున దేవుని వాక్యాన్ని మనం అనుసరిద్దాం. మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుందాం. ఆయన అన్ని విషయాలలో నుండి మనకు విడుదల కలిగించి మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడిని విశ్వసించి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము కనుక ప్రభు యొద్ద కనిపెట్టి ఆయన సన్నిధిలో మనం నిలబడగలిగితే, ఆయనని ఆనందంతో స్తుతించి కీర్తించి ఆరాధించగలిగితే నూతన బలాన్ని మనం పొందుకుంటాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక.